కొంత తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది. కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జగద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఇల్లు కూలిపోయింది. బ్రహ్మంగారి ఇల్లు కూలిపోవడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది. కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జగద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఇల్లు కూలిపోయింది. బ్రహ్మంగారి ఇల్లు కూలిపోవడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికైతే కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ అనిల్. మోంతా తుఫాను ఓ తీవ్రమైనటువంటి ఒక విచారకరమైనటువంటి ఘట్టాన్ని గుర్తుంచుకునేటువంటి చేదు అంశాన్ని తెచ్చిపెట్టిందని కూడా మనం భావించుకోవచ్చు. ఈ తుఫాను ప్రభావము రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో విలయానికి కారణమైనప్పటికీ మరుపురాని ఓ చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తుందని కూడా మనము ఈ సందర్భంగా కూడా గుర్తుంచుకోవచ్చు. అత్యంత చారిత్రాత్మకంగా నిలిచినటువంటి కాలజ్ఞానిగా ఉంటూ లోకానికి ఆది గురువుగా ఖ్యాతి పొందిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహం ఇవాళ తెల్లవారుజామున కుప్పకూలిపోయింది. స్వామివారే సొంతంగా తన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి ఇల్లు కూలిపోవడంతో కందిమల్లాయపల్లె గ్రామస్తుల ఆవేదన చెప్పనలవి కాకుండా మారిపోయింది. అలాగే భక్తులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి భక్తులు సైతం ఈ మోంతా తుఫాను మిగిల్చినటువంటి విషాదఘటానికి నివ్వెరపోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. తర్వాత ఈ బ్రహ్మంగారి మఠంలో వరుసగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు బ్రహ్మంగారి మఠంలో కూడా వర్షాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ సందర్భంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి దాదాపుగా 400 ఏళ్ల క్రితము అంటే తాను ఆవుల కాపరిగా అంటే పశువుల కాపరిగా బనగానపల్లిలో ఉంటూ లోకాన్ని చుట్టుకుంటూ వచ్చి బ్రహ్మంగారి మఠానికి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. అక్కడ గ్రామానికి వెలుపల ఉన్నటువంటి ప్రాంతంలో ఓ ఇల్లు కట్టుకుని తాను వడ్రంగి అంటే ఆచారి తను నిర్వహిస్తున్నటువంటి చేతి వృత్తి సంబంధించినటువంటి వడ్రంగి పని చేసుకుంటూ అక్కడ జీవనం సాగించుకుంటూ వస్తున్నారు. అయితే గ్రామంలో తనకు ఇల్లు ఎవరు ఇవ్వకపోవడంతో తానే సొంతంగా స్వహస్తాలతో అక్కడ ఉన్నటువంటి మట్టితో నిర్మించుకున్నటువంటి ఇల్లు, తర్వాత ద్వారబంధనాలు కూడా అంటే వాకిళ్ళు, తర్వాత గడపలు అవి అన్ని తానే స్వయంగా చేసుకుని నిర్మిస్తారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో బ్రహ్మంగారికి తాగునీళ్లు సైతం అందించినటువంటి పరిస్థితుల్లో స్వామివారే ఆ ప్రాంగణంలో తాను ఉంటున్నటువంటి ఆ ఇంటి ప్రాంగణంలోనే సొంతంగా ఒక బావి కూడా తవ్వి ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి పవిత్రమైనటువంటి ఆ పుణ్యస్థలము స్వామివారే స్వయంగా నిర్మించి కాపురం ఉన్నటువంటి ఇల్లు ఇవాళ కుప్పకూలిపోవడంతో ప్రపంచమంతా నివ్వెరపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే 4 ఏళ్లుగా అంటే ఇప్పటి వరకు దాదాపు 11 మంది పీఠాధిపతులు ఆ బ్రహ్మంగారి ఆస్థానానికి పాలనా వ్యవహారాలు చూశారే కానీ ఆ బ్రహ్మంగారి ఆనవాళ్ళు అయినటువంటి సొంత ఇంటిని ఇంతవరకు ఏ ఒక్కరూ పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అంతేకాకుండా ఈ 12వ పీఠాధిపత్యం కోసము 2 కుటుంబాల మధ్య వివాదం 4 ఏళ్లుగా నడుస్తుంది. ఆ 4 ఏళ్ల కాలంలో ఒక ఫిట్ పర్సన్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఫిట్ పర్సన్ నియమించిన తర్వాత కూడా ఇంటి చుట్టూ ప్రహరీని నిర్మించారు. కానీ బ్రహ్మంగారు నివాసం ఉన్నటువంటి ఆ ఇంటిని ఏమాత్రము పట్టించుకోకపోవడంతోనే ఈ విధమైనటువంటి దుస్సంఘటన ఇవాళ చవి చూడాల్సి వచ్చిందని కూడా గ్రామస్తులతో పాటు భక్తులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఆ ఇంటిని ఏదో ఒక రకంగా కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ తుఫాను పరిస్థితులు కూడా ఎదురీది ఆ ఇల్లును ఆ ఇంటిని చరిత్రలో నిలబడిపోయేటువంటి అవకాశంగా కూడా మనం చూసుకునేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ అధికారులు కానీ మఠం పీఠాధిపతులు కానీ ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇవాళ ఆ మట్టి మిద్య పూర్తిగా కూలిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నిన్ననే ఈ మఠాధిపత్యం కోసము
రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ, తర్వాత ధార్మిక పరిషత్తు, సాధు పుంగవులు, తర్వాత హైందవ సంఘాలు ఎంతో మంది, అంటే వేల మంది ఇక్కడికి రావడం జరిగింది. పీఠాధిపత్యం కోసము వినతులను కూడా స్వీకరించారు. ఈ పరిస్థితుల్లో నిన్ననే ఈ సంఘటన జరగ్గా ఇవాళ బ్రహ్మంగారి ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ కుప్పకూలినటువంటి సందర్భంలో ఆ ఇంటిని చక్కబెట్టేటువంటి ప్రయత్నానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇప్పటికైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఇదిలా ఉండగా గ్రామస్తులు ప్రస్తుతము అంతా ఒకే తాటిపైకి వచ్చినప్పటికీ కూడా ఆ బ్రహ్మంగారు నిర్మించినటువంటి ఇంటిని ఏ విధంగా కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి ఆలోచన, అనుమానాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. ఆ ఇంటిని ఏ విధంగా చెక్కబెడతారు, ఏ విధంగా పునర్నిర్మిస్తారు అనేటువంటి ఆ విషయం కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అనిల్. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ.